బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పాటుపడిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా అని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. వంగవీటి మోహన్ రంగా 77వ జయంతి వేడుకను సిఆర్రెడ్డి కళాశాల సమీపంలో ఉన్న రంగా విగ్రహం వద్ద కాపునాడు ఏలూరు నగర అధ్యక్షులు జల్లా హరికృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొని వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదలకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి పోరాడుతూ ప్రజల ఆదరణ పొందిన వంగవీటి మోహన్ రంగా రాజకీయాల్లో కూడా రాణించి ఎమ్మెల్యేగా ప్రజలకు మరింత చేరువయ్యారని కొనియాడారు. ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన వంగవీటి రంగా ఆశయ సాధన కోసం యువత ముందడుగు వేయాలని చెప్పారు. జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా వంగవీటి రంగా వారికి అండగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేవారని, ఆయన ఎదుగుదలను చూసి వారవలేక సంఘ విద్రోహ శక్తులు కుట్రపూరితంగా హత్య చేశారని తెలిపారు. రంగా ఆశయాలను సాధిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆర్ఎస్ఆర్ నాయకులు పుప్పాల శ్రీనివాస్, కమ్ముల కృష్ణ, బిఎల్ నరసింహారావు, కందుల నాని, మోర్త రంగారావు, మధ్యాహ్నపు ప్రభాకర్, పచ్చ మణిరాజు, మేకా సాయి, దాసరి రామ్కుమార్, ఆకుల సురేష్, టీడీపీ నాయకులు పూజారి నిరంజన్, చోడే బాలు, వంగల్పూడి ప్రసాద్, ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, లింగిశెట్టి శశికుమార్, వంగల్పూడి పోతరాజు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి 77వ జన్మదినోత్సవం సందర్భంగా మరి ఆయనకి జయంతి నివాళులు అర్పించడం జరుగుతుంది. మరందరూ కూడా రంగా అభిమానులు అవ్వచ్చు, అలాగే యావత్ కాపు సోదరులు అవ్వచ్చు, కాపు నాయకులు అవ్వచ్చు, ఇవాళ అందరి గుండెల్లో కూడా చిరస్థాయిగా చనిపోయినా కూడా ప్రజల గుండెల్లో బతికున్న నాయకుడు, ఏకైక నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. కానీ బడుగు బలహీన కోసం కానీ కాపు కులస్తుల కోసం కానీ ఎవరిని కూడా లెక్క చేయకుండా, ప్రాణాలను కూడా లెక్క చేయకోకుండా అందరికీ కూడా అన్ని పనులు చేసి పెట్టారు. ఆ రోజున ఆయన ఎదుగుదలని చూడలేకే ఆ రోజున యువ వయస్కులనే ఆయన హతమార్చడం జరిగింది. తప్పనిసరిగా ఆయన ఆశయాలను తీసుకెళ్ళడానికి నేటికి కూడా ఆయన జయంతి అవ్వచ్చు, వర్ధంతి అవ్వచ్చు, ప్రజల్లోకి అనేక మార్గాలుగా తీసుకెళ్తూ ఆయన స్ఫూర్తిని నింపుతూ యువత మొన్న ఎలక్షన్ లో కూడా మరి రంగా గారు ఆశయాలను సాధించడానికి రాధా గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, స్ఫూర్తిని తీసుకెళ్లి అందరూ కూడా కూటమిని గెలిపించడానికి వీళ్ళు కూడా చేసిన ప్రయత్నం అన్నిటికీ కూడా మరువలేనిది. ఈ సంవత్సరం 2024 సంవత్సరం అనేది అత్యంత కీలకమైందని అందరూ చెప్పాం. ఈ సంవత్సరం కూడా రంగా గారి జయంతి కానీ వర్ధంతి కానీ మనం చేసుకోవడం కూడా చాలా గర్వంగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన అనుకున్న ఆశయం ఈ సంవత్సరంలో నెరవేరిందని చెప్పుకోవచ్చు ఒక విధంగా చెప్పాలి అని అంటే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అన్న 21కి 2 గెలిచినాయి అంటే అది రంగా గారి ఆశయం నుంచి పుట్టినవి ఇదే. కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా ఆ విధంగా చేశారు. అందరూ కూడా ముందు కూడా దాన్ని సాధించుకోవడానికి అందరూ కూడా ఐకమత్యంగా తీసుకెళ్లాలి. రంగా గారు ఆశయాన్ని మనం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. రంగా గారు భౌతికంగా మన మధ్యలో లేకపోయినప్పటికీ వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క ఆశయాలు మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి హృదయాల్లో ఉంది. ఆ రోజున ఆయన ఉంటుండగా అనేకమైనటువంటి ఉద్యమాలు పేద ప్రజల కోసం, బలహీన వర్గాల కోసం, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆయన అమరుడయ్యారు. ఏదైతే మహాత్మా గాంధీ గారు ఎన్నుకున్నటువంటి శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమం నిరాహార దీక్షలు తలపెట్టి నిరాహార దీక్షలో ఉంటుండగా రోజున ఆయన్ని హతమార్చినటువంటి పరిస్థితి. వారికి 77వ జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. వారు భౌతికంగా లేరు తెప్పించి వారి యొక్క ఆలోచనలు, ఆశయాలన్నీ కూడా ప్రజలందరి హృదయాల్లో జీవించే ఉన్నాయని